పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 5వ వచనంలో ఉన్న భాగం. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. సంఖ్యాకాండము 12వ అధ్యాయము మొత్తం చదువుకుందాం. పేజీ సంఖ్య 120, 121 పాత నిబంధనలు. మోషే కూషు దేశపు స్త్రీని పెండ్లి చేసుకొని ఉండెను గనుక అతడు పెండ్లి చేసుకొనిన ఆ స్త్రీని బట్టి మిరియాము, అహరోనులు అతనికి విరోధముగా మాట్లాడిరి. వారు మోషే చేత మాత్రమే యెహోవా పలికించిన, ఆయన మా చేతను పలికింపలేదా అని చెప్పుకొనగా యెహోవా ఆ మాట వినెను. మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. యెహోవా, మీరు ముగ్గురు ప్రత్యక్షపు గుడారమునకు రండని హఠాత్తుగా మోషే, అహరోను, మిర్యాములకు ఆజ్ఞనిచ్చెను. ఆ ముగ్గురు రాగా యెహోవా మేఘ స్తంభములో దిగి ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారం వద్ద నిలిచి అహరోను, మిర్యాములను పిలిచెను. వారిద్దరు రాగా ఆయన, నా మాటలు వినుడి, మీలో ప్రవక్తయుండిన ఎడల యెహోవానగు నేను దర్శనమిచ్చి అతడు నన్ను తెలిసికొనున్నట్లు కలలో అతనితో మాటలాడుదును. నా సేవకుడైన మోషే అట్టివాడు కాడు, అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. నేను గూఢ భావములతో కాదు, దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాటలాడుదును. అతడు యెహోవా స్వరూపమును నిదానించి చూచును. కాబట్టి నా సేవకుడైన మోషేకు విరోధముగా మాటలాడుటకు మీరేలా భయపడలేదనెను. యెహోవా కోపము వారి మీద రగులు కొనగా ఆయన వెళ్ళిపోయెను. మేఘమును ఆ ప్రత్యక్షపు గుడారము మీద నుండి ఎత్తబడెను. అప్పుడు మిరియాము హిమము వంటి తెల్లని కుష్టు గలదాయెను. అహరోను మిరియాము వైపు చూచినప్పుడు ఆమె కుష్టు గలదిగా కనబడెను. అహరోను, అయ్యో నా ప్రభువా, మేము అవివేకులము, పాపులమైన మేము చేసిన ఈ పాపమునకు మా మీద మోపవద్దు. తన తల్లి గర్భములో నుండి పుట్టినప్పటికే సగము మాంసము క్షీణించిన శిశు శవము వలె ఆమెను ఉండనీయకుమని మోషే చెప్పగా, మోషే ఎలుగెత్తి, దేవా, దయచేసి ఈమెను బాగు చేయమని యెహోవాకు మొరపెట్టెను. అప్పుడు యెహోవా మోషేతో, ఆమె తండ్రి ఆమె ముఖం మీద ఉమ్మివేసిన ఎడల ఆమె 7 దినములు సిగ్గుపడను గదా. ఆమె పాలెము వెలుపల 7 దినములు ప్రత్యేకముగా ఉండవలెను. తరువాత ఆమెను చేర్చుకొనవలెను. కాబట్టి మిరియాము 7 దినములు పాలెము వెలుపలనే గడిపెను. మిరియాము మరలా చేర్చబడు వరకు జనులు ముందుకు సాగరైరి. తరువాత జనులు హజేరోతు నుండి సాగి పారాను అరణ్యములో దిగిరి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 5వ వచనం. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహిస్తాడనే మాట మొట్టమొదటి మనం చదివాము. సాత్వికులు ధన్యులు, వాళ్ళు భూలోకాన్ని స్వతంత్రించుకుంటారనే మాట చదివాము. సంఖ్యాకాండము 12వ అధ్యాయంలో జరిగిన ఒక సంఘటన, మోషే, అహరోను వాళ్ళ సహోదరి మిరియాము విషయంలో జరిగిన ఆ సంఘటన చదివాము. దీనత్వము, సాత్వికము అనేది మన పరలోక రాజ్యం
మనం ప్రవేశించటానికి చాలా అవసరం. యేసుప్రభు వారు మత్తయి సువార్త 18 అధ్యాయంలో మీరు మార్పు చెంది చిన్న బిడ్డల్లాగా అయితేనే కానీ పరలోక రాజ్యానికి వెళ్తారని చెప్పారు. దేవుని వాక్యం చెప్తుంది, యెషయా గ్రంథము 66వ అధ్యాయం 2వ వచనం, ఎవడు దీనుడై నా మాట విని వణుకుచుండునో వాడినే నేను దృష్టించుచున్నాను. మనం కీర్తన 34:6 వచనంలో ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను అనే మాట చూస్తున్నాం. అదే అధ్యాయంలో విరిగి నలిగిన వారికి యెహోవా ఆసన్నుడు అంటే చాలా దగ్గరగా ఉంటాడు. విరిగి నలిగిన హృదయానికి దేవుని హృదయం చాలా దగ్గరగా ఉంటుందనే మాట 34వ కీర్తనలోనే చూస్తున్నాం. మనము దీనులమై సాత్వికమై మనం ఉంటే దేవుడే మన తరపున, బలహీనమైన మన తరపున ఆయనే జోక్యం చేసుకొని మన తరపున యుద్ధం చేస్తాడని మనం చదువుకున్న సంఖ్యాకాండము 12వ అధ్యాయంలో భాగం తెలుపుతా ఉంది. ఆ భాగంలో అహరోను, మిర్యాము వీళ్ళు మోషేకి తో పాటు పుట్టినవారు. కొంత సమయము ఐగుప్తు నుంచి ఇజ్రాయెల్ ప్రజల్ని మోషే నడిపిస్తూ మోషే అహరోనుల ద్వారా అద్భుతాలు చేస్తూ ముందుకెళ్ళేటప్పుడు అక్కడ ఒక సన్నివేశం వచ్చింది. ఒకరు తీస్తే మొట్టమొదటి వచనం చదవండి. సంఖ్యాకాండము 12వ అధ్యాయం 1వ వచనం. పెళ్లి చేసుకొని ఉండెను కనుక అతడు పెళ్లి చేసుకున్న ఆ స్త్రీని బట్టి మిరియాము అహరోనులు అతనికి విరోధముగా మాట్లాడింది. వారు మోషే చేత మాత్రమే యెహోవా పలికించెను. ఆయన మా చేతను పలికింపలేదా అని చెప్పుకొనగా యెహోవా ఆ మాట వినెను. మోషే ఇది అంతవాటికి అది కూడా చదవండి. ఆ మాట కూడా, మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. సరిపోతుంది. మోషే కూషు దేశపు స్త్రీని పెళ్లి చేసుకున్నాడనే ఒక ఆలోచన వచ్చింది వాళ్ళకి. ఆలోచన అదైనా లోపల మటుకు ఇంకో ఆలోచన ఉండొచ్చు అన్నట్టుగా తెలుస్తుంది. ఏంటంటే వాళ్ళ విషయం, మోషే చేత మాత్రమేనా యెహోవా పలికించింది, మా చేత కూడా పలికించలేదా అనే ఒక లోపల ఒక భావం ఏర్పడింది వాళ్ళకి. అంటే గర్వం. ఆ భావాన్ని ప్రజెంట్ చేస్తానికి ఒక కారణం కావాలి వాళ్ళకి. మోషే కూషు దేశపు స్త్రీని పెళ్లి చేసుకున్నాడు అనేది చెప్తుంటే వాళ్ళు అనుకుంటున్నారు ఇంకా మోషేకు కూడా ఆ మాట అందిందో లేదో కానీ యెహోవా ఆ మాట వినెను. మోషే గురించి రాయబడిన మాట, భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. సో ఆయన మీద వారింట్లో వాళ్ళు విరోధంగా పలికినప్పుడు దేవుడే వారి మాట విన్నాడు, రమ్మన్నాడు ముగ్గురిని. 4వ వచనంలో మోషే అహరోను మిర్యామునికి ఆజ్ఞ ఇచ్చాడు, మీరు రండి అని. ప్రత్యక్ష గుడారమునకి రండి. వచ్చారు. మిర్యాము అహరోను పిలిచారు. 5వ వచనంలో దేవుడు వారితో అంటున్నాడు, నా మాటలు వినుడి, మీలో ప్రవక్త ఉండిన ఎడల యెహోవా నాకు నేను దర్శనమిచ్చి అతడు నన్ను తెలుసుకున్నట్లు కలలో అతనితో మాట్లాడుదును.
నా సేవకుడైన మోషే అటివాడు కాదు, అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. నేను గూఢభావంతో కాదు, దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడతాను. అతడు యెహోవా స్వరూపమును నిదానించి చూచును. కాబట్టి నా సేవకుడైన మోషేకు విరోధంగా మాట్లాడుటకు మీరేలా భయపడలేదు. ఇక్కడ మోషే క్యారెక్టర్ని చూస్తే అతడు యెహోవా స్వరూపమును నిదానించి చూచునంట. ఇది ఒక మాట కనిపిస్తుంది. అంటే దేవుడు ఎలా ఉంటాడో, దేవుని యొక్క మనసు ఎలా ఉంటుంది అనేది ఈ భక్తునికి ఉన్న అవగాహన. నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, సాత్వికుడు. ఇలాంటి మోషేకి మనుషుల నుంచి, ఇంట్లో వాళ్ళ నుంచి ఇబ్బంది వచ్చింది. ఈ విషయంలో ఎవరు జోక్యం చేసుకున్నారంటే దేవుడు. మీరెందుకు భయపడలేదు అలా మాట్లాడటానికి అని 9వ వచనంలో కోపము వారి మీద, యెహోవా కోపము రగులు కొనగా మిరియాంకి హిమము వంటి తెల్లని కుష్టు రోగం వచ్చేసేసింది. అది అక్కడ జరిగింది. అంటే మన జీవితంలో అక్కడ మోషే ఏం మాట్లాడినట్టు కూడా అనిపించలా. వాళ్ళతో మాటలు వినపడిండొచ్చు, తర్వాత తెలుసుండొచ్చు. ఎందుకంటే ముగ్గురు పిలిచాడు కదా దేవుడు. ఏంటి అలా మాట్లాడారు అని పిలిచినప్పుడు మోషే వాళ్ళని ఏమన్నట్టుగా అనిపించలాడ. వాళ్ళకు వచ్చిన ప్రశ్నకి సమాధానం ఇచ్చుకున్నట్టు కూడా కనపడలే. అక్కడ దేవుడే సమాధానం ఇస్తున్నాడు ముందు జోక్యం చేసుకొని. సో సాత్వికం అంటే మన జీవితంలో కొన్నిసార్లు మన మీద మనుషులు చెడ్డ మాటలు పలికినప్పుడు, మన మీద లేనిపోయి నిందలేసినప్పుడు, మనం ప్రభువులో నడుస్తుంటే మనకి సాత్వికం ఉంటే మనం ఆ పరిస్థితిని దేవునికి అప్పచెప్తే దేవుడే మన పక్షాన పోరాడతాడనేది ఈ నిజం. అంటే మనకి కోపభావం ఉండాలని కాదు, కోపభావం కాదు. ఎందుకంటే తర్వాత మోషే వారి కోసం ప్రార్థనకు చేశాడు కూడా. అహరోను అంటున్నాడు, ప్రభువా, మోషేని ప్రభు అని పిలుస్తున్నాడు. నా ప్రభువా 11వ వచనంలో, మేము అవివేకులము, ఈ పాపం మా మీద మోపొద్దు అని మోషేని బతిమాలితే మోషే ఎలుగెత్తి, దేవా దయచేసి ఈమెను బాగు చేయమని యెహోవాకు మొరపెట్టెను. అది మన లక్షణం. మన కోపం ఉండకూడదు. మన భావం ఏంటంటే మనని అవమానించిన, కొన్నిసార్లు అవమానిస్తారు, మనపై నింద వేసిన, దూషించిన. యేసుప్రభువు వారు భూమి మీద ఉన్న వారందరికంటే కూడా, మోషే కంటే కూడా సాత్వికుడు. మన ప్రభు గురించి రాయబడి ఉంది పేతురు 2వ అధ్యాయం 23లో, ఆయన దూషించబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపగా న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను. ఇది మనకు ఉండాల్సిన లక్షణం. యేసుప్రభువు వారిని చాలామంది దూషించారు. ఆయన దెయ్యాలని వెళ్ళగొడితే దెయ్యం పట్టిన వాడు ఉన్నారు. ఆయన్ని సమరయుడని హీనంగా చూశారు. ఆయనకి ఎన్నో అవమానాలు వచ్చినాయి. ఇంట్లో వాళ్ళు కూడా అర్థం చేసుకోలేదు. చివరికి సిలువుకి వెళ్ళినప్పుడు చాలా అవమానం వచ్చింది. ఫిజికల్గా అలానే మాటలు కూడా చాలా నిందించారు. ఆయన సాత్వికుడిగా ఏమీ మాట్లాడలేదు.
నేను సాత్వికుడను దీన మనస్సు గడవాలని మత్తయి సువార్త 11:28 చెప్తున్నాను. ప్రయాసపడి భారం మోస్తున్నాను, నా దగ్గరికి రండి, నేను సాత్వికుడను దీన మనస్సు కలిగిన వాడిని. మీ కాడి నా మీద వేసి నేర్చుకోండి అంటున్నాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో ఆయన గురించి పౌలు ఆయన సాత్వికత్వాన్ని గురించి రాశారు. మనం ఆ మాట చదువుకుంటే 2వ అధ్యాయంలో, ఫిలిప్పీలకు 2వ అధ్యాయంలో 5వ వచనం నుంచి చదివితే, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సును మీరు కలిగి ఉండుడి. అదే సాత్వికమైన తగ్గింపు మనస్సు. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుషుల పోలిక పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని, దాసుననే మాట మనం గమనించాలి జాగ్రత్తగా. తన్ను తానే రిక్తునిగా చేసుకొని ఒక మాట. మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనపడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. ఇదొక మాట. విధేయత చూపిన వాడై, శిలువ మరణం పొందిన అంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. అలా చేస్తే ఏమైంది? దేవుడు జోక్యం చేసుకున్నాడు. అందుచేత 9, 10 కలిపి ఉన్నాయి. పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతి వాని మోకాలును యేసునామమున వంగునట్లును, ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసు క్రీస్తు ప్రభువని ఒప్పుకొన్నట్లు దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రతి నామమునకు పైనామము ఆయనకు అనుగ్రహించును. ఇది. సో యేసు ప్రభువారు సాత్వికుడై సిలువలో ఆయన జీవితంలో టోటల్గా దేవునికి పరిస్థితిని అప్పచెప్పినప్పుడు దేవుడు ఆయన పట్ల జరిగించింది ఏంటంటే, 3వ దినాన యేసు ప్రభువును లేపి మహిమపరిచి భూలోకమందున్న పరలోకమందున్న ఎవరైనా కానీ ఆయన నామమున ఒప్పుకొని ప్రభు అని ప్రతి మోకాలు వంగినట్లుగా అన్ని నామముల కంటే పైనామంగా ఆయన హెచ్చించాడు. మనము యేసు ప్రభువులో రక్షణ పొందిన బిడ్డలుగా, మన తండ్రి అయిన యేసు ప్రభు తండ్రి అయిన మన దేవునికి బిడ్డలుగా మనకు కలిగి ఉండాల్సింది ఈ మనసు. మనకి ఈ మనసు ఉన్నదని ఎలా తెలుస్తుంది అంటే, చిన్నదానికి కూడా దేవుని స్తుతిస్తూ ఉంటాం. మనకు సాత్వికత్వం ఉందా లేదని తెలుస్తానికి దేవుడు చేసిన దాన్ని చిన్నది కూడా గుర్తుపెట్టుకుంటూ, అయ్యా నీ కృప అయినా ఆయన స్తుతిస్తాం. మన గురించి ఎక్కువ గొప్ప చెప్పుకోం. సాత్వికత్వం మనకు డెవలప్ అవుతుందా లేదా అనే చెక్ ఎలా చేసుకోవచ్చు? ఎదుటి వారి గురించి ఆలోచిస్తూ ఉంటాం. మనకేమన్నా చేయగలనా అంటే, మన స్వయం పోయి ఏమన్నా నేను చేయగలనా అనే భావం డెవలప్ అవుతూ ఉంటుంది. సాత్వికం అనేది పరిశుద్ధ ఆత్మ అనుగ్రహించే ఫలాలు ఒకటి. రక్షించబడిన ప్రతి వారికి కూడా ఆ ఆత్మఫలం అనుగ్రహించబడింది. అవతల వాళ్ళు చెప్పేది వినటం, ఇది ఒక సాత్వికంలో భాగం. చెప్తుంటేనే ఎట్లా పడితే అట్లా మాట్లాడేయకుండా, ఒకప్పుడు మాట్లాడేవాళ్ళు, మనకు ఆలోచన వస్తే మాట్లాడుతూ ఉంటాం. అట్లా కాకుండా వింటిన తర్వాత మాట్లాడు. సో మనం ఈ గుణాన్ని కలిగి ఉంటే, సాత్వికం అంటే తెలుస్తుంది, పెయిన్ వస్తుంది. తెలివి తక్కువతనం కాదది. అపవాది పెట్టే శోధనని తెలిసి పెయిన్ చాలా ఉంటుంది. దాంట్లోనే మనం తగ్గించుకొని దేవునికి అప్పచెప్తాం. సో ఈ పరిస్థితిలో నేను చాలా జాగ్రత్త పడాలి. ఎందుకంటే నాకు ఒక శోధన కలిగిస్తూ ఉంది అపవాది అని తెలుస్తుంటుంది. తెలిసి మనం ఏం చేస్తామంటే, దాన్ని మన శక్తితో కాదు,
ప్రభు పాదాల దగ్గర పడితే ఆయన మనకి కృపిస్తాడు దీనులకి. అలా ఆ సిచ్యువేషన్ నుంచి తప్పించుకుంటాం. ఇంకా తర్వాత దేవుడు చూసుకుంటాడు. మనకి మనసులో నెమ్మది వచ్చేస్తుంది. వాళ్ళని క్షమించే తత్వం వస్తుంది. సాత్వికత్వం ఉన్నవాళ్ళు దేవుడికి చాలా విధేయత చూపెడతారు. యేసుప్రభు వారి గురించి చూసాం కదా, ఇందాక చదివాం. సులువు మరణం పొందినంతగా విధేయత, దాంట్లో విధేయత ఉంటుంది. అంటే దేవుని మాటకి చాలా మాట విని దీనుడై వణుకుతూ ఉంటాడు. ఈ లక్షణం మనకుంటే మనం భూమి మీద ఉన్న ప్రజలందరిని కూడా గెలుస్తాం. చదివాం కదా మత్తయి సువార్తలో, భూలోకాన్ని స్వతంత్రించుకుంటారు ఈ హార్ట్ ఉంటే. అది దీన మనసుతో కలిసిన హార్ట్ అనమాట. అది దీన మనసుతో కలిగి ఉంటుంది. సో మనం మన శక్తితో పోరాడాలంటే కొన్ని అసలు మనం గెలవలేము. అసలు మన శక్తి చాలా లిమిట్. అందుకని పౌలు కూడా చెప్తున్నాడు, బలహీనతలో దేవుని శక్తి మన బలహీనతలో బలంగా పనిచేయాలంటే ఈ క్యారెక్టర్ మనకు అవసరం. అంటే మనం చూస్తూ అలా ఉండి ప్రార్థన చేసుకుంటుంటేనే అవతల వారితో దేవుడు కలుగు చేసుకొని మాట్లాడుతుంటే పరిస్థితి మారిపోతుంది. అది జరిగేది. ఒకప్పుడు మనము సాత్వికం కాకుండా మన సొంత ప్రయత్నంతో గెలవాలని ప్రయత్నం చేస్తుంటాం. ఏదన్నా వచ్చిందంటే 2 అంటే కానీ 1 అన్నాన్ని తగ్గి మరిగి ఉంటాడు. ఇది మన యొక్క భావం, మన వే ఆఫ్ పరిస్థితిని గెలిచే విధానం. అంటే అవతల వాడు ఒక మాట అంటే మనం 2 అంటేనే, ఈసారి ఇద్దరిని తెస్తే ఒక 10 మందిని తీసుకెళ్ళి భయపెడితేనే వాడు మాట వింటాడు అనేది మన భావం. అంటే సాత్వికం కాదు, అది గొడవ. అంటే గర్వం, మన సొంత ప్రయత్నం చేసి గెలవాలని. సో రక్షించబడిన మనకి ఆ పద్ధతి కాదు మనం గెలిచే విధానం. మనం గెలిచే విధానం ఏంటంటే మన పరిస్థితి దేవునికి అప్పచెప్పటం. ప్రాక్టికల్గా ఇది చాలా నేర్చుకునేటప్పుడు చాలా జాగ్రత్త పడితేనే ఇది అలవాటు అవుతుంది. ఊరకనే మాటలు చెప్పినట్టుగా ఉండదు. మనకు ఆ పరిస్థితుల్లో సాత్వికత్వాన్ని మనం ప్రదర్శించే దాంట్లో సమాధానం కోసం అవతల వాడికి తప్పైనా మనం సారి చెప్తాం. సాత్వికత్వంలో ఆ లో హార్ట్ కనిపిస్తుంది. గొడవ వచ్చేస్తుంది, ఏదో అయిపోతుందంటే అరే నేనేమన్నా తప్పు చేశానమ్మా, సారీ అమ్మా, అంత అయిపోద్ది. ఆ మాట అంతకుముందు రాదు, అంత ఈజీగా రాదు. కొంతమంది చిన్న గొడవకి మాట్లాడకుండా జీవితాన్ని సాగించిన వాళ్ళు ఉంటున్నారు. సాత్వికత్వం ఉంటే అలా కాదు. ఆ హార్ట్లోనే ఇది కాదు, సమాధానం చాలా ఇంపార్టెంట్. అలా ఉంటారు, గొడవ పెట్టుకోరు. ఇస్సాకు బావులు తవ్వుతూ ఉంటే వాళ్ళ నాన్నగారు అబ్రహాము తవ్వించిన బావుల్ని ఫిలిస్తీన్లు పూర్తి చేశారు. ఈయన తవ్వుతూ ఉంటే వాళ్ళు వస్తారు, ఇది మాదంటారు, గొడవ పెట్టుకోలే. ఆదికాండం 26 అధ్యాయం కనిపిస్తుంది. మళ్ళా తవ్వుతారు ఇస్సాకు పని మనుషులు, వాళ్ళు వస్తారు, అయ్యా ఇది మాదంటారు, గొడవ పెట్టుకోలే. అక్కడ మనం చూస్తే చాలా విచిత్రంగా ఉంటుంది ఆ పరిస్థితి చూస్తే. ఆదికాండము 26లో ఆ తర్వాత 3వసారి 22వ వచనంలో అతడు అక్కడి నుండి వెళ్ళి మరి ఒక బావి త్రవ్వించెను. 3వది ఇది. ఫస్ట్ 2 గొడవలే, అందుకని ఆ పేర్లు కూడా జగడమాడుట, విరోధం అనే భావంతో ఆ బావులకి పేర్లు పెట్టారు. 3వ దానికాడ దాని విషయమై వారు జగడమాడలేదు గనుక యెహోవా మనకు ఎడమ కలుగు చేసి ఉన్నాడు గనుక ఈ దేశమందు అభివృద్ధి పొందుతామని అనుకోని దానికి రెహబోత్ అని పేరు పెట్టారు. ఎడమని ఉంది దాని కింద మన ఫుట్ నోట్లో. సో అక్కడి నుంచి ఆయన బయలుకి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళా దేవుడు మాట్లాడుతున్నాడు చూడండి. ఆ సన్నివేశం తర్వాత 23, 24 చదవండి. అక్కడి నుండి అతడు
బెయేర్షెబాకు వెళ్ళాను ఆ రాత్రియే. ఇది చాలా గుర్తుపెట్టుకోవాలి మనం. ఎప్పుడైతే మనం అలాంటి క్యారెక్టర్ కలిగి ఉన్నామో దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు ఆ హార్ట్తో. చాలా ఆ హార్ట్కి దేవుని యొక్క మనసు చాలా దగ్గరగా ఉంటుంది. దేవుడు మళ్ళా మాట్లాడుతూ బలపరుస్తున్నాడు. నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, నీకు తోడై ఉన్నాను, భయపడద్దు. నా దాసుడైన అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదిస్తానని, నీకు సంతానం విస్తరింపజేస్తానని చెప్తున్నాడు. సో ఆయన చాలా ట్రబుల్ అయ్యాడు ముందు. మనకి ఇలాంటి సిచ్యువేషన్ ఒకటి వస్తే చాలా బావులు తవ్వటం కాదు. మనకి ఏదన్నా చిన్న ఇబ్బంది వచ్చిందనుకో, నాదురా అన్నారనుకో, సాత్వికం లేకపోతే తనతో సమాధానంగా క్యారీ అవుట్ చేయడం చాలా కష్టం. అంటే మనకి ఎంత పెద్ద పెద్ద పరిస్థితులు రాకపోవచ్చు. సో ఈ విషయం మనం చదివిన తర్వాత చిన్న పరిస్థితులు ఎవడన్నా మనకు అడ్డొచ్చాడు అనుకో, సాత్వికత చాలా ఇంపార్టెంట్ మనకి. ఈ లోకంలో అందరూ గొడవ పెట్టుకునే వాళ్ళు ఎక్కువ మంది. ఈ లోక ప్రజలు ఎక్కువ మంది దేవుని తెలియని వాళ్ళు ఏం చేస్తారంటే ఎలా పడితే వాళ్ళు ప్రవర్తించవచ్చు. వాళ్ళతో కొన్నిసార్లు మనకి ఇబ్బందులు వస్తాయి. ఎక్కడైనా రావచ్చు. మనం బండిలో వెళ్తుంటే రావచ్చు, వాడు వచ్చి అనవసరంగా ఏయ్ అంటాడు, రావచ్చు. బస్సులో వెళ్తుంటే రావచ్చు, మన పొరుగు వారితో రావచ్చు. మనకు వచ్చినప్పుడు మనకి ఈ క్యారెక్టర్ ఉంటే సమాధానాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటాం, వదిలేస్తాం. అక్కడ దేవుని యొక్క బలం తెలుస్తుంది. ఎప్పుడైతే మనము దేవునికి అప్పచెప్పామో మొట్టమొదటిగా మనకు వచ్చేది దీనత్వాన్ని బట్టి కృప వస్తుంది, అది భరించే తత్వం వస్తుంది. ఆ తర్వాత దేవుడు మనల్ని ఆశీర్వదించడం చూస్తూ ఉంటాం. చాలా బ్లెస్సింగ్, హార్ట్లో మనకి చాలా నెమ్మది, అనేకమైన అపాయాల నుంచి తప్పిస్తాడు. ఆ తర్వాత 26లో మనం చూస్తే బెయేర్షెబాకు వచ్చిన తర్వాత బలిపీఠం కట్టించడం చూస్తున్నాం. 25వ వచనంలో అబీమెలెకును అతని స్నేహితుడైన అహూజతును అతని సేనాధిపతిని ఫీకోల్ను గెరార్ నుంచి వచ్చారు ఇస్సాకు దగ్గరికి. ఏంటయ్యా అంతకుముందు పగబట్టి మళ్ళీ వచ్చారేందో అంటున్నాడు ఇస్సాకు. వాళ్ళు చెప్తున్నారు ఈయన గురించి టెస్టిమోనీ. వాళ్ళు అంటున్నాడు. 28 చదవండి. మేలే తప్ప మరేమీ చేయక నిన్ను సమాధానం పంపివేసింది కనుక చేయకుండానట్లు నీతో నిబంధన చేసుకుందును అని అనుకుంటుంది. అన్ని జనులు టెస్టిమోనీ ఇస్తున్నారు ఇస్సాక్కి. అక్కడ చాలా ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చింది. ఈయన ప్రవర్తన బట్టి వాళ్ళు చెప్తున్నారు, గొడవ పెట్టుకోలే వాళ్ళు కూడా, మేము నిన్ను ముట్టక నీకు మేలే తప్ప మరేమీ చేయక నిన్ను సమాధానంగా పంపామని చెప్తున్నారు. మళ్ళీ వచ్చారు. వచ్చినప్పుడు వాళ్ళు ఇస్తున్న టెస్టిమోనీ ఏంటంటే అన్ని జనులు, యెహోవా నీకు తోడై ఉంటుట చూచితిమి అన్నారు. అలాంటి సిచ్యువేషన్లో మనం గొడవ పెట్టుకున్నాం అనుకో, జనులకు ఆ మాట అనలేరా? ఏంటి గొడవ పెట్టుకుంటున్నాడు, ఏంది చర్చికి వెళ్తున్నాడు, గొడవ ఏంది? ఇస్సాకు దేవునికి అప్పచెప్పటం వలన వాళ్ళు ఇసిగిపోయారు. 2 చోట్ల తగ్గుకొచ్చారు, కానీ 3వసారి అలసిపోయారు, వదిలేశారు గొడవ. సో మన ప్రవర్తన దేవునికి కరెక్ట్గా ఉంటే శత్రువులైన మిత్రులు అయిపోతారు. దేవుని వాక్యం చెప్తుంది. అలా మనము వారిని దేవుని కొరకు గెలుస్తాం, సంపాదించుకుంటాం. ఈ క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్. తగ్గింపు మనసు, దాన్ని బట్టి నెమ్మది కాపాడుకోవడం. కొన్నిసార్లు వస్తాయి, మనం కరెక్ట్గా నడుస్తున్నా అవతల వాళ్ళు మోషేకి ఎలా వచ్చిందో అహరోను మిరియాలని ద్వారా మనకు రావచ్చు. సో భక్తుల జీవితాల్లో, చాలామంది జీవితాల్లో ఇలాంటివి వచ్చినాయి. వారు కరెక్ట్గా నడుస్తున్నా వచ్చినాయి. అయితే
వారు సాత్వికంగా వారి భక్తి జీవితాన్ని ముందుకు నడిపించుకోవటాన్ని బట్టి దేవుడు వారి తరపున శత్రువులతో యుద్ధం చేసి వాళ్ళకి నెమ్మదిచ్చి ముందుకి ఆ పరిస్థితులు తీసాడు. ఆ పరిస్థితుల్లో జయాన్ని ఇచ్చాడు. చాలా ఇంపార్టెంట్. సో ఈయన పక్క కూడా ఇంకా ఇస్సాకు దగ్గరికి వచ్చి విందు కూడా చేశాడు. ఇస్సాకు 30వ వచనం, వారికి విందు చేయగా వారి అన్నపానములు పుచ్చుకొని. ఎలాంటి క్యారెక్టర్ చూడండి. మనం జనలకు గొడవ పెట్టుకున్నామంటే అక్కడ గొడవతో అరిసేసామనుకో మనం విందు చేస్తాం. అసలు వస్తారా ముందు? ఫస్ట్ స్టెప్లో మనం చేసిన ప్రవర్తన బట్టి ఇంక రారారు. మళ్ళా దాన్ని గెలుచుకోవాలంటే చాలా పరిస్థితి లేట్ అవ్వచ్చు. అదే సాత్వికత ఉన్నామనుకో వెంటనే వాళ్ళు వస్తారు. మళ్ళా వాళ్ళతో దేవుడు మాట్లాడేస్తారు కదా, వచ్చేస్తారు, సమాధాన పడిపోతారు మనతో. సో రక్షించబడిన కొత్త దినాల్లో మనకి ఇప్పుడు డెవలప్ అయిన సిస్టమ్స్ని బట్టి కొంతమంది మీతో విరోధ భావంగా ఉండొచ్చు. కొంతమంది అలాంటి పరిస్థితుల్లో మనకు ఉండాల్సిన క్యారెక్టర్ ఏంటంటే సాత్వికత్వం. వాళ్ళకి ఏదో ఒక ఉద్దేశం ఉంటుంది. అంతకుముందు వచ్చేవాళ్ళు రావట్లేదేంటి, ఏదో ఒకటి దాంట్లో పోయిన తర్వాత పలకటం మాట్లాడేశారు, ఏదో ఒకటి వచ్చేస్తుంది. వచ్చినప్పుడు నోరు చాలా జాగ్రత్తగా, మనం ఏమీ అనకపోతే కొన్ని నెలల్లో సంవత్సరంలో మార్పు వచ్చేస్తుంది. ఓకే, వీళ్ళు మారారు, సమాధానంగా ఉంటున్నారు, అన్నిటికీ ఎట్లా పడితే అట్లా తిరగరు అని వాళ్ళకి గౌరవం వస్తుంది. వాళ్ళే మన దగ్గరికి వచ్చి చాలా నెమ్మదిగా మాట్లాడి వెళ్ళిపోతారు, ప్రార్థన చేయమంటారు. ఇది ఎలా జరుగుద్దంటే వాళ్ళని ఎలా గెలుచుకుంటామంటే సాత్వికత్వం చాలా ఇంపార్టెంట్. మనం భూమి మీద ఉన్న వారిని గెలవాలని అంటే ఈ క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్. జఫన్యా గ్రంథము 2వ అధ్యాయం 3వ వచనంలో ఒక మాట ఉంది, చదవండి. దేశంలో ఆయన న్యాయముగా అనుసరించు సమస్త హీనులారా, మీరు వెదకి వినయము గలవారై నీతిని అనుసరించిన ఎడల ఒకవేళ ఆయన ఉగ్రత దినమున మీరు దాచబడుతూ. చాలా ఇంపార్టెంట్. ఇది కూడా ఒక మంచి అది వాగ్దానం. జఫన్యా 2వ అధ్యాయం 3వ వచనం, దేశంలో సాత్వికులై ఏం చేయాలి? సాత్వికత్వమైన వాళ్ళు ఆయన న్యాయ విధులను అనుసరించి నడుచుకున్న సమస్త దీనులారా, దీన మనస్సుతో మీరు దేవుణ్ణి ఎతకండి, యెహోవాని ఎతకండి. మీరు వెతికి వినయము గలవారై, వినయం కూడా ఉంటుంది సాత్వికంలో. నీతి లేని సాత్వికాన్ని మనం ఊహించుకోలేము. నీతి ఖచ్చితంగా ఉంటుంది. అనుసరించిన ఒకవేళ ఆయన ఉగ్రత దినం వచ్చినప్పుడు మీరు దాచబడతారు, మీకేం కాదు. మంచి వాగ్దానం. సో సాత్వికత్వం అంటే చాలా జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. నీతి లేని సాత్వికత్వాన్ని మనం ఊహించలేం. అది సాత్వికత్వం కాదు. దేవుడి మాట వినకుండా నెగ్లెక్ట్ చేయటం, అది పైన కనిపించేది. నీతిని నడుచుకోవాలి సాత్వికత్వంలో. ఎందుకంటే మోషే గురించి మనం చదివాం. అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, అతడు యెహోవా నామము నిదానించి చూచును. అంటే దాని అర్థం ఏంటి? దేవునికి దగ్గరగా నడుచుకుంటాడని అర్థం. అది లేకుండా ఓన్లీ వాళ్ళు మాట అంటే పడే తత్వం అంతవటికే కాదు సాత్వికత్వం అంటే. మనం నీతిలో నడుచుకున్నప్పుడు అవతల వాళ్ళ నుంచి ఇబ్బంది వచ్చినప్పుడు తగ్గింపు మనసు, అదనమాట. మనం ఎట్లా పడితే నడుస్తా మనం ఏదో ఇట్లా దేవునికి నెమ్మదిగా వదిలేస్తామని కాముకుంటాం, అలా అది కాదు. అవి చేస్తూనే ఆయా పరిస్థితుల్లో వేరే వాళ్ళు మాట్లాడుతుంటే మనం దేవునికి అప్పచెప్తే, ఇస్సాకు ఎట్ట గెలుచుకున్నాడు వాళ్ళని? వాళ్ళే మనలో వచ్చారు, అయ్యా మీతో నిబంధన చేస్తున్నాము, మాకు మీకు గొడవద్దు అని చెప్పాడు. ఇస్సాకు ఏం చేశాడు? చక్కగా విందు చేయించి నెమ్మదిగా పంపించాడు. ఆ తర్వాత మీరు చూడండి, వెంటనే ఇస్సాకు ఒక గుడ్ న్యూస్ కూడా వచ్చింది. మనం 26వ అధ్యాయంలో
వాళ్ళు వెళ్ళిన వెంటనే 32వ వచనం. అంటే ఉమ్, తాము త్రవ్విన బావిని గురించి అతనికి తెలియజేసి ఆ, వెంటనే గుడ్ న్యూస్. మనకు ఆశీర్వాదం కావాలంటే దేవుని బిడ్డలకి ఎలా అంటే జరిగేది, మనం సమాధానాన్ని కాపాడుకున్నప్పుడు ఎంత గుడ్ న్యూస్ వచ్చింది. అదే మందే అతని దాసులు వచ్చి తాము తవ్విన బావికి నీళ్లు పడ్డాయి, కనపడినాయి అని చెప్తే షేబా అని పెట్టాడు పేరు. అందుకు నా ఊరి పేరు బయర్షెబ, ఇప్పుడు కూడా బయర్షెబ అని ఉంది. సో మనం సాత్వికంగా మనం ఉన్నట్లయితే, సమాధానాన్ని కాపాడుకుంటుంటే, నీతిలో నడుస్తూ, వినయముతో, నీతితో దేవుని యొక్క న్యాయ విధుల్ని పాటిస్తూ నడుస్తుంటే, దేవుడు మనకి జరుగుతున్న ప్రతి పరిస్థితిని చూస్తాడు. మోషే విషయంలో అహరోను, మిర్యాములు మోషే మీద తప్పుగా మాట్లాడినప్పుడు దేవుడు జోక్యం చేసుకున్నాడు. అయితే మనకు ఉండాల్సింది విరోధ భావం కాదు, వాళ్ళకి అది జరగాలని కాదు, వాళ్ళు రక్షణ పొందాలి, ఇది మన భావం యేసుక్రీస్తులో. వాళ్ళు మళ్ళీ ప్రార్థన చేయమన్నప్పుడు మోషే చక్కగా ప్రార్థన చేశాడు. ఎందుకంటే కోపం ఉండదు. అంతేగాని ఏంటి మళ్ళీ ప్రార్థన చేస్తాను, ఏంది ఇది మళ్ళీ ఎట్లా అడుగుతున్నావు, ఇది కాదు. తగ్గించుకొని మళ్ళీ ఏం చేశాడు, ఇస్సాకు ఏం చేశాడు, నెమ్మదిగా ఆహారం పెట్టాడు. అంటే మన వలన వేరే వాళ్ళు బ్లెస్ అవుతారు, మనతో దేవుడు మాట్లాడుతాడు, మనం బ్లెస్ అవుతాము. దానికి భూమి మీద ఉన్న వారు చాలా మందిని, అందరిని కూడా మనం స్వతంత్రించుకుంటాము. సాత్వికత్వం, ఆత్మఫలాన్ని మనం ఎంతవరకు జాగ్రత్తగా కాపాడుకుంటున్నాం, ఆ క్యారెక్టర్ని ఎలా కనిపిస్తుంది మనకు సాత్వికత్వం ఉందా లేదా? ఎవరన్నా వచ్చి మన పట్ల శత్రువులుగా అంతకు తప్పు చేసినా వచ్చి సారీ అంటే వెంటనే కలిసిపోతాం, ఏముండదు, ఏం లేదు. లోపల చాలా లోపలికి తీసుకోవడం ఇవన్నీ ఉండదు. దేవుడు మనకు చేసిన దాన్ని, చిన్నదాన్ని కూడా గ్రహించగలుగుతూ ఉంటాం. థ్యాంక్ యూ దేవా. ఆ హార్ట్ అంటే నీతి అది లేకుండా సాత్వికత్వం ఉండదు. దేవుని మాట వినకుండా దీనత్వం లేకుండా సాత్వికత్వం రాదు, వినయం లేకుండా సాత్వికత్వం లేదు. అవతల చెప్పే మాటనే నెమ్మదిగా వింటాం. మనకి దూషణ, నింద, అవమానం వచ్చిన పరిస్థితుల్లో, ఈ పరిస్థితుల్లో సాత్వికత్వం కాపాడుకోవటం మనకు చాలా అవసరం. ప్రాక్టికల్గా దాని గురించి అవగాహన లేకపోతే ఈ గుణం డెవలప్ అవ్వదు. కోపం వచ్చేస్తుంది. కొన్నిసార్లు తెలియనప్పుడు వెంటనే పోయి పోరాడతాం, బట్ మళ్ళీ అవకాశం వస్తుంది. ఈసారి జాగ్రత్త పడితే మనం నోరు మనం దేవుడికి అప్పచెప్పేస్తాం. అలా చూస్తే వాళ్ళు చాలా మనకు శత్రులైన మిత్రులు అయిపోతుంటారు. చాలా ఈ గుణం లేకపోతే అవతల వాళ్ళు మనల్ని ఇలా మతం పోయిన తర్వాత మొత్తం వదిలేశారా ఏముంది అని అనుకునే ప్రమాదం లేకపోలేదు. అదే ఈ గుణం ఉంటే వాళ్ళు తర్వాత మనం నెమ్మదిగానే మనం గొడవ పెట్టుకోవాలని చూస్తే, ఎందుకంటే కొంతమంది టెస్ట్ చేస్తానికి గొడవ పెట్టుకోవడానికి ఒక మాట అట్టనేస్తుంటారు. ఏం చేస్తాడని టెస్ట్ చేస్తానికి. మనకి ఈ సాత్వికత్వం ఉంటే వదిలేసామనుకో, దేవుడు మన తరపున వాళ్ళతో మాట్లాడుతుంటాడు. ఎందుకలా మాట్లాడావు? ఎందుకంటే అందరికీ మనస్సాక్షి ఉంటుంది. తర్వాత వస్తాడు, సారీ అన్న చెప్పచ్చు, చెప్తాడు. కొంతమంది నేనే సరిగా అర్థం చేసుకోలేదు అంటారు. అదే మనం సొంత ప్రయత్నం చేసి ఏంటన్నాము అనేస్తే అది కూడా చేయొచ్చు. ఎందుకంటే న్యాయం అది అన్నాడు కాబట్టి అంటాం. దాంతో మనుషులు గెలవలేము. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఏదో ఒక న్యాయం ఉంటుంది, స్వనీతి అనేది ఉంటుంది. దాంతో మనం పోరాడితే వాళ్ళ యొక్క సమాధానంతో ఉండలేరు. వాళ్ళు ఇంకో చెప్తారు, ఇంకోటి చెప్తే ఏంటది అంటారు, పెద్ద గొడవ అవచ్చు. అదే మనం ప్రభువుకి అప్పచెప్పి సాత్వికతతో కామ్గా నోటి మీద వేలేసుకొని అలా ఉన్నామంటే కొంత సమయానికి
దేవుడు వాళ్ళతో మాట్లాడటం ఇది మనం చూస్తాము. మనతో కూడా దేవుడు చాలా చక్కగా మాట్లాడతాడు. నా బిడ్డ భయపడొద్దు, నేనున్నాను. ఇస్సాకుతో మాట్లాడాడు కదా! ఎందుకంటే అబ్బా ఏంటి తవ్వటం వాళ్ళు రావటం ఏంది బావిలు, ఎంత శ్రమ. మళ్ళా ఏంటి తవ్వటం మళ్ళా వాళ్ళు రావటం ఏంది అని కొంచెం కన్‌ఫ్యూజన్‌లో ఎవరికైనా ఉంటది. కాతే ఏమనలా, గొడవ పెట్టుకోలా. వెంటనే దేవుడు మాట్లాడాడు. నా సేవకుడైన అబ్రహాము నిమిత్తం నిన్ను ఆశీర్వదిస్తున్నాను. నీ సంతానం కలుగజేసి అభివృద్ధి చేస్తాను, విస్తరింపజేస్తాను మాట్లాడాడు. తర్వాత ఆళ్ళొచ్చారు. వాళ్ళొచ్చి చాలా నెమ్మదిగా నువ్వు యెహోవా చేత ఆశీర్వదించబడిన వాడవు. ఎంత మంచి మాట వాళ్ళు టెస్టిమనీ ఇచ్చింది. నువ్వు ప్రభువులో నమ్ముకున్న తర్వాత భలే గొప్ప మార్పు చూస్తున్నానే, భలే ఆశీర్వదించబడ్డావే అని మనల్ని ఎవరన్నా అంటే దేవుడికి ఎంత ఘనతది. ఎలా వస్తదంటే సాత్వికత్వం. మన యేసు ప్రభువారు సిలువలో వేలాడుతుంటే దూషించిన వారిని క్షమించమని అడుగుతున్నాడు ఆయన. అది ఎంత సాత్వికత్వం ఉంటే ఆ క్షమించే గుణం డెవలప్ అవుద్ది. మనం ఎవరితోన మాట అంటే మాట అనేస్తే క్షమించే గుణం మనకు డెవలప్ అవుద్దా? అవదు. సాత్వికత్వంగా ఉంటే క్షమించే గుణం దాంట్లో అలా ఉండిపోద్ది. ఇది మనము అర్థం చేసుకొని, ఎందుకంటే ఈ సాత్వికత్వంతో దీనత్వంతో మనం ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు. దేవుడు చాలా సమీపంగా ఉంటాడు. విరిగి నలిగిన హృదయం వస్తాడు. ఎందుకంటే ఆ సాత్వికం కాపాడుకునేటప్పుడు ప్రభు దగ్గర మనం గోజాడాలి. ప్రభు నాకు ఇది గుణం రావట్లేదు, నాకైతే ఇప్పుడు వెంటనే అనేయాలనిపిస్తుంది, గొడవ పెట్టుకోవాలనుకుంటుంది. ఎన్నిసార్లు ఇట్లా అర్థం చేసుకొని తత్వం అనిపిస్తుంది. కానీ దేవుడు కృప వచ్చి ఆ దీనత్వంలో మనం బలపరిచి తగిన కాలంలో మనం హెచ్చిస్తాడు. అలా మనము రక్షణ లేని వారిని ప్రభు కోసం సంపాదించుకుంటాం. భూమి మీద అందరికి కూడా అందరిని మనం స్వతంత్రించుకుంటాం. మనకి ద్వేషంతో ఉన్నాళ్ళైనా కొంత సమయానికి ఫ్రెండ్స్ అయిపోతారు. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.